ప్రైజ్లా ఇక్కడ కోరి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువుట నా వందనాలు తెలియజేస్తున్నానండి. అంకుల్కి నా వందనాలు, ఆంటీకి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాఘనుడా, మహాపరిశుద్ధుడా, అయ్యా ప్రభా, నీకే నా వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా యేసయ్యా. అయ్యా, ఈ రోజునైనా మీరు సిలువ వేయబడిన రోజు ప్రభా, 7 మాటలనైనా చెప్పడానికి నైనా మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనములయ్యా. అయ్యా, 6వ మాట చెప్పడానికి నైనా అయ్యా నీ కృప చూపించమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా, నా నోట నీ మాట ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా, మిగిలి ఉన్న సమయాన్ని అంతటినీ కూడా ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో 5 మాటలు మనం ధ్యానించుకున్నాం కదండి. 6వ మాటలు మనం చూసుకున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూసుకున్నాము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. 6వ మాట ఏంటి అంటే సమాప్తమైనదండి, ముగించబడినది అని అర్థము. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఎందుకన్నారో, వేటి విషయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైందని చెప్పారో మనం చూసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేంలో జన్మించినది మొదలుకొని ఆయన సిలువలో మరణించేంత వరకు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చారండి. ఇక్కడ మనం చూస్తే 2 విషయాల్ని మనం చూడగలం. మొదటిగా ఆయన పొందిన శ్రమలు, రెండోదిగా తండ్రికి చూపించినటువంటి విధేయత. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి ఈ లోకానికి వస్తే శ్రమలు కలుగుతాయని చెప్పి తెలీదా అంటే ఆయనకి తెలుసండి. ఆయన సమస్తము ఎరిగిన సర్వాధికారి అండి. భూత వర్తమాన భవిష్యత్తు కాలం ఎరిగిన దేవుడు. ఆయనకి జరిగింది, జరగబోయేది సమస్తము తెలుసు. అయినప్పటికీ ఆయన గాయాలు పొందుతారని తెలిసినప్పటికీ, ఆయన శ్రమ కలుగుతుందని తెలిసినప్పటికీ, ఆయన మన కోసం, మనల్ని రక్షింపబడాలని కోసం ఆయన ఈ లోకానికి వచ్చారండి. అయితే ఫిలిప్పీ 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు మనం చూసుకుందాము. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపంగా ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ప్రేమించడానికి, మన కోసం ఆయన ప్రాణం పెట్టడానికి ఎటువంటి అర్హత లేని వారమండి. అయినప్పటికీ ఆయన తండ్రితో సమానంగా ఉండవలసిన ఆయన ఈ లోకానికి వచ్చి మానవ రీతిగా ఆయన మానవ స్వరూపాన్ని ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చి శ్రమను పొంది దేవుని మాటకు విధేయత కలిగి ఆయన ప్రాణం పెట్టారండి. ఎందుకంటే మనమందరం కూడా రక్షింపబడాలని, మనము ఆయన రాజ్యంలో మనము ఆయనతో పాటు కలిసి ఉండాలని. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో సంపూర్ణం చేశారు, ఎన్నో ముగించారు. అయితే ఈ సమయంలో మనం 3 విషయాలు మనం ధ్యానించుకున్నాం. మొదటిగా లూకా సువార్త 4వ అధ్యాయం 18, 19 చూసుకున్నామండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును నలిగి ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన చివరి 3.5 సంవత్సరాలకు కూడా ఆయన యెరూషలేం నుండి సమరయ వరకు కూడా కాలినడకతో ప్రయాణిస్తూ ఎన్నో ప్రాంతాలలో ఆయన సువార్తను ప్రకటించారండి. ఎంతో మందికి ఆయన సువార్తను ప్రకటిస్తూ అందరినీ ఆయన రక్షించారు. అలాగే ఆయన గ్రుడ్డి వారికి చూపుని ఇచ్చారు. అలాగే
బీదలకు సువార్తనిచ్చారు, గ్రుడ్డి వారికి స్వస్థతనిచ్చారు. అలాగే ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన ఎన్నో చేశారండి. రెండోదిగా మనం చూసుకున్నాము రోమా 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. పై వాక్యంలో మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడండి. మనందరికీ తెలిసిన విషయమే, అబ్రహాము సున్నతి అనే నిబంధన దేవుడు ఇచ్చాడు. అలాగే మోషే ద్వారా ఎన్నో ఆజ్ఞలు, కట్టడలను దేవుడు ఇచ్చాడు. అయితే ఆ ఇజ్రాయేల్ వాళ్ళు ఏ ఆజ్ఞలను, కట్టడలను వాళ్ళు పాటించలేకపోగా వాళ్ళు పాపంలో పడిపోయారండి. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఈ వాక్యంలో మనం చూస్తే ధర్మశాస్త్రంలో ఎవ్వరూ పాటించలేరు, వాటి యందు ఎవ్వరూ స్థిరంగా లేరండి. వారందరూ కూడా ఎవరైతే ధర్మశాస్త్రమును పాటించలేదో, ఎవరైతే కట్టలను ఎవరు పాటించలేదో వారందరూ శాపానికి గురైన వారు. కాబట్టి మనం ఆ శాపానికి గురి అవ్వకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు శాపంగా మారి ఆయన సిలువలో ప్రాణం పెట్టారండి. దాన్ని యేసుక్రీస్తు ప్రభు సమాప్తపరిచారు. మూడోదిగా మనం చూసుకుందాం, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చెను గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ వచనము మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ సమృద్ధికరమైన జీవాన్ని ఇవ్వడానికి వచ్చారండి. ఈ యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని మొత్తంగా ఇంకా మనం చూసినట్లయితే దొంగ గురించి, అలాగే మంచి కాపరి గురించి ఉంటుంది. దొంగతనం చేయడానికి వస్తాడండి, నాశనం చేయడానికి, మన దగ్గర ఉన్నటువంటి విలువైన వాటన్నిటిని కూడా దొంగిలించుకోవడానికి వస్తాడు. అలాగే ఆ దొంగ ఎవరంటే అపవాది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరిగా ఉన్నారండి. తన ప్రాణాన్ని సైతం కూడా ఆయన మన కోసం ఇచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దేన్ని సమాప్తపరిచారో 3 విషయాలు చూసాం కదండి. మనము మన జీవితంలో ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాము, వాటి వెనకాల పరిగిస్తూ ఉంటామండి. కానీ వెళ్ళే ప్రతి మార్గంలో మనం దేవుని చిత్తం ఉందా లేదా, దేవునికి ఈ పని చేస్తే దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడా లేదా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలండి. అలాగే పౌలు గారు అంటారు కదండి, 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం మనం చూసుకుందాము. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. అయితే ఇక్కడ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని, పరుగు కడముట్టించి తిని అని. అలాగే మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన పోరాటాలన్నింటినీ దేవుని సహాయంతో పోరాడుతూ ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రతి ఒక్క చిత్తాన్ని, ఉద్దేశాల్ని మనం నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తి అనడం వెనకాల మనం ఇంకోటి చూసుకున్నాము. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా సమాప్తి పరుస్తున్నారంటే ఏదైనా నూతనంగా ఆరంభిస్తున్నారు అని అర్థం అండి. అయితే దేవుడు ఈరోజు ఇంకా మనం దేవుని బాధ పెట్టే స్థితిలో కానీ ఉంటే, దేవుడు ఈరోజు మనము మారు మనసు పొంది నూతనమైన దర్శనాలతోటి, నూతనమైన ఆయన చిత్తాన్ని తెలుసుకొని మనం ముందుకు కొనసాగుదామండి. ఈ చిన్న సందేశాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.